కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాడు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ శుభ సందర్భంగా మాతృమూర్తులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నమస్సులు. ఈనాటి శుభ సందర్భంలో కథాభారతి శ్రోతలకు కూడా అమ్మ మీదే ఒక కథ. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ప్రత్యేక బహుమతి 5,000 రూపాయలు పొందిన జీవి హేమలత గారి కథ అమ్మ మనసు. ఈ కథ చివరిలో రచయిత్రి పరిచయం అయిన పిమ్మట ఈ మాతృదినోత్సవం అంతర్జాతీయంగా ఎందుకు మొదలయ్యింది, ఎప్పుడు మొదలయ్యింది, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది నేను చదివిన ఒక ఆంగ్ల వ్యాసం యథాతథంగా చదివి వినిపిస్తాను. ముందుగా జీవి హేమలత గారి కథ అమ్మ మనసులోకి వెళదాం. నాన్న పోయాక అమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండలేదని తెలుసు. అయినా నాతో తీసుకువెళ్ళడానికి మనసొప్పలేదు. అమ్మకి కూడా నాతో హైదరాబాద్ వచ్చేయాలనే ఉంది. నా భార్య విద్య ఇప్పుడైతే అమ్మని మనతో తీసుకెళ్దాం అని అంటోంది. కానీ రేపు హైదరాబాద్ వెళ్ళాక అత్తగారిపైన పెత్తనం చేయదని గ్యారంటీ లేదు. నాకు తెలిసి అమ్మకి ఇప్పుడే కొంచెం స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చాయి. నాన్న ఉన్నన్నాళ్ళు ఆయనకు భయపడుతూ బతికింది. ఆయన మాటకు ఎదురు చెప్పడానికి లేదు. పోనీ నచ్చచెబుదామంటే వినే మనిషి కాదు ఆయన. అమ్మ అడుగడుగునా నాన్న మాటకి విలువిచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలో కూడా ఆయనే నిర్దేశిస్తారు. నాన్న పూర్తిగా చెడ్డవాడని నేను అనుకోలేను. అందరి నాన్నలు మా నాన్న లాంటి వారు కూడా అయి ఉండకపోవచ్చు. భార్యలు వంటిల్లు దాటకూడదనే సత్యకాలపు మనిషి. అంతేకాదు, నా చిన్నప్పుడు ఆయనకు జల్సారాయుడు అనే బిరుదు కూడా ఉండేది. తాతలు సంపాదించిన డబ్బు అంతా తిరుగుళ్ళకే సరిపోయింది అని నానమ్మ ఎప్పుడూ వాపోతూ ఉండేది. ఆయన్ని చూశాక ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. ఆయన్ని భరిస్తున్న అమ్మ పట్ల ప్రేమ, గౌరవం ఇంకా నాకు ఎక్కువయ్యాయి. అలాంటి అమ్మ ఊరు దాటి సిటీకి వచ్చి ఉద్యోగస్తురాలైన విద్య దగ్గర ఉండలేదు. అందుకే అన్నీ ఆలోచించుకుని అమ్మని ఊర్లోనే ఉంచడం ఆమెని గౌరవించినట్లు అనుకున్నాను. ఈరోజు అమ్మ స్వతంత్రంగా బతకొచ్చు. రేపు మా నాన్న స్థానాన్ని విద్య తీసుకుని, అత్తయ్య మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఇలాగే చేయండి అని శాసిస్తే. అందుకే ఇదే విషయం అమ్మతో చెప్పాను. ఆ మాత్రం కోడలు చెప్తే తప్పేంటి, మా ఇద్దరికీ మనస్పర్ధలు రావు, వచ్చినా నేనే ముందుగా సర్దుకుంటాను అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. ఎన్నాళ్ళు అమ్మ ఇలా సర్దుకుని బతకాలి? అభిరుచులు చంపుకుని ఉంటూ 50 సంవత్సరాలు గడిచిపోయాయి. శేష జీవితంలో అయినా ఆమెకి ఉన్న స్వల్ప కోర్కెలు, సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోనివ్వాలి. భర్త, కొడుకు, కోడలు, తర్వాత మనవలు. ఒక హోమ్ మేకర్ స్త్రీని ఎల్లప్పుడూ శాసిస్తారనడానికి అమ్మే సాక్ష్యం. అందుకే దృఢంగా చెప్పాను, అమ్మా రేపు పటుత్వం తగ్గాక ఎలాగూ తప్పదు. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య లేని దశలో స్వేచ్ఛగా ఇక్కడే ఉండు. దగ్గరలోనే మామయ్య వాళ్ళున్నారు, మాట సాయం చేస్తుంటారు. ఈ ఊర్లోనే 30 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఇక్కడ అందరూ నీకు తెలుసు. నాన్న ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావో అలాగే ఇప్పుడు ఉండు.
నీకు ఎప్పుడు రావాలని ఉందని చెప్పినా నేను వస్తాను. నిన్ను తీసుకుని వెళతాను. అప్పటిదాకా వారాంతాల్లో మేమే వస్తూ పోతూ ఉంటాం అని గట్టిగా తేల్చి చెప్పాను. ఇల్లు బాగా పాతబడిపోయింది. ఊరవతల ఉండే స్థలం అమ్మి ఆ డబ్బుతో ఇల్లంతా రీమోడలింగ్ చేయించాను. బతికి ఉన్నప్పుడు అనుభవించక ఇక ఆస్తిపాస్తులు దేనికి అనిపించింది. అమ్మకి సౌకర్యవంతమైన జీవితం ఇవ్వాలి. అందుకే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, సురక్షిత నీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్ సమకూర్చాను. అమ్మ ఇప్పుడు ఒక పెద్ద టీవీలో తనకిష్టమైన ఛానల్ పెట్టుకోవచ్చు. అభ్యంతరం చెప్పేవారు లేరు. మా అమ్మకి ఇంకా మా అత్తయ్యకి కూడా నెల రోజుల పాటు యాత్రా స్పెషల్ బస్సు కూడా బుక్ చేశాను. ఆమె చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూసి రావచ్చు. ఆఫీస్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి కొద్ది రోజులు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. విద్య కూడా బాబుని వాళ్ళమ్మ దగ్గర వదిలేసి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటోంది. ఆ సమయంలో ఒకరోజు రాత్రి అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆమె గొంతు చాలా నీరసంగా ఉంది. 10 రోజులుగా ఆరోగ్యం బాగోకపోతే సుశీలత్త హాస్పిటల్కి తీసుకువెళ్ళిందట. డాక్టర్లు అన్ని టెస్టులు చేశారట. అయితే ఒక పీస్ బయాప్సీ కోసం ల్యాబ్కి పంపించారట. ఆ రిజల్ట్ 2 రోజుల్లో వస్తుందట. అమ్మ ఎందుకో నిస్సత్తువుగా చెప్తుంటే భయమేసింది. వయసుతో పాటు బీపీ, షుగర్ లాంటివి వస్తుంటాయి. దానికి అధైర్యపడే మనస్తత్వం కాదు ఆమెది. ఆమె గుండె నిబ్బరం కలిగిన మనిషి. అలాంటిది ఈరోజు ఇలా డీలా పడిపోయి మాట్లాడుతుంటే ఏదోలా అనిపించింది. అసలు డాక్టర్ ఏం చెప్పాడో, ఎందుకు బయాప్సీ చేశారో ఏమీ అర్థం కాలేదు. వర్క్ టెన్షన్ ఒకవైపు, త్వరగా సబ్మిట్ చేసి తొందరగా అమ్మ దగ్గరికి ఇండియా వెళ్ళాలి. సుశీలత్తకి ఫోన్ చేశాను. అమ్మకి క్యాన్సర్ ఏమో అని అనుమానమంట. అది మొదటి స్టేజ్లోనే ఉంటే మంచిదే, లేదంటే కొంచెం కష్టమే అంటున్నారు అంది. అయ్యో భగవంతుడా, ఆమె ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నది, ఆమెపై నీకెందుకు ఇంత నిర్దయ అనిపించింది. ఈ ఫోన్ రాకముందు 10 నిమిషాల క్రితం ముందు ఆహ్లాదంగా ఉందనుకున్న అమెరికాలోని హోటల్ గది ఇప్పుడు ఎటు చూసినా చాలా నిరాసక్తంగా, విసుగ్గా అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆస్వాదించిన జలపాతం సవ్వడి వరవడి పాషాణ ఘోషగా వినిపిస్తోంది. గది అంతా చీకటిగా అనిపించింది. ఆ చీకటి నా హృదయాన్ని, శరీరాన్ని ఆక్రమించేసి ఆపుకోలేనంత దుఃఖం కమ్మేసింది. వెంటనే విద్యకి ఫోన్ చేసి చెప్పాను. వీలైనన్ని రోజులు లీవ్ తీసుకుని బాబుతో వెళ్ళి అమ్మతో గడపాలని. నిజంగానే లీవ్ దొరకలేదో ఏమో తెలీదు గాని తనకు వీలు పడదని, ఆమెనే ఇక్కడికొచ్చి ఉండమని విద్య చెప్పింది. లేదా ఓల్డేజ్ హోంలో జాయిన్ చేయడమే ఇప్పుడు కరెక్ట్, లేదా కావాలంటే కేర్ టేకర్ని పెడతానని తన కుశాగ్రబుద్ధి ప్రదర్శించింది. నేను ఇండియా వెళ్ళి అమ్మని చూసుకోగలిగేదాకా అమ్మని దగ్గరుండి చూసుకోవడానికి ఒక మనిషి తోడు అవసరం అనిపించింది నాకు. విద్య దగ్గర కేర్ టేకర్ని పెట్టడం కంటే ఊరిలోనే అమ్మకి ధైర్యం ఉన్న చోటే ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాను. కొద్ది రోజుల తర్వాత అమ్మ దగ్గర నుండి మళ్ళీ ఫోన్ వచ్చింది. అత్తయ్య వాళ్ళు, దూరపు బంధువులు ఇంటివైపు రావడం మానేశారని. అమ్మకి శారీరకమైన జబ్బు కంటే వాళ్ళు ఎవరూ అంతగా ఇంటివైపు రాకపోవడం బాధ కలిగించింది అని వాపోయింది. అయితే నేను ఏర్పాటు చేసిన అమ్మాయి సొంత కూతుర్లాగా చూసుకుంటుందని, ఇంటి పని, వంట పనితో పాటు అమ్మకి తినిపించడం, రాత్రింబవళ్ళు అమ్మని కంటికి రెప్పలా కాచుకుంటున్నదని, ఇటువంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టమని మంచి సర్టిఫికెట్ ఇచ్చేసింది. సమయానికి మందులు ఇస్తుంది. ఆ అమ్మాయికి కూడా దగ్గరవాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఇక శాశ్వతంగా మన దగ్గరే ఉంచుకుందాం రా అంది అమ్మ. ఈరోజు అమ్మ గొంతులో విశ్వాసం నాకు దూరమైన ప్రశాంతతని దగ్గరికి చేర్చింది.
అమ్మని మామూలు మనిషిని చేస్తున్న ఆ అమ్మాయి దుర్గకి చాలాసార్లు మనసులోనే ధన్యవాదాలు చెప్పాను. నేను ఇండియా వస్తూనే అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎందుకో అమ్మ నాతో సరిగా మాట్లాడలేదు. నేను సంతోషంగా ఇంట్లోకి వెళుతూనే నవ్వుతూ ఎదురొస్తుంది అనుకున్నాను. ఏదో ముక్తసరిగా మాట్లాడి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. అప్పుడు దుర్గ నా దగ్గరికి వచ్చి, నిన్న మా ఊరతను పనుండి ఈ ఊరు వచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారో అమ్మగారితో చాలాసేపు మాట్లాడి వెళ్ళాడు అని చెప్పింది. అయితే అమ్మకు విషయం అర్థమైపోయింది అన్నమాట. ఏదో ఒకరోజు ఈరోజు వస్తుందని ముందే ఊహించాను. కానీ ఎలా మొదలు పెట్టాలో, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఫ్రెష్ అయి వస్తానని చెప్పి మిద్దెపైన నా గదిలోకి వెళ్ళాను. అమ్మకి నా పైన కోపం వచ్చిందని అర్థమవుతున్నది. కానీ ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కావడం లేదు. నేను హాస్టల్లో ఉండి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న రోజులు. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ అడిగింది, ఒరే, మన పాలేరు అప్పన్న మీ నాన్నకి ఎవరో ఆడవాళ్లతో సంబంధం ఉందని అంటున్నాడు. నిజమేనంటావా? ఆయన ఏం చేసినా భరించాను. పేకాటలో డబ్బంతా పోగొట్టుతున్నా ఏనాడు ఎదురు చెప్పలేదు. కానీ సవతిపోరు అయితే భరించలేను. ఆడది ఏమైనా సహిస్తుంది, కానీ తన స్థానంలో వేరే మనిషికి ఆశ్రయం ఇస్తే భరించలేదు అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు అమ్మ అలా చాలాసేపు బాధపడుతూనే ఉంది. అమ్మ బాధ చూడలేక, అమ్మా, అలా ఏం కాదమ్మా, బాధపడకు, నేను కనుక్కుంటాను. అప్పన్న ఒట్టి గాలి మనిషి, గాలి కబుర్లు మోసుకొస్తాడు. అదిగో పులి అంటే ఇదిగో అంటాడు. వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు తిండి తెప్పలు మానేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను ఈ సెలవుల్లో మొత్తం విషయం కనుక్కుంటాను అని ధైర్యం చెప్పాను. నా మాటలకు అమ్మ కుదుటపడింది. అమ్మకి ధైర్యమైతే చెప్పాను, కానీ నాన్నని నమ్మడానికి లేదు. ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు ఏమైనా చేసే ఉంటాడు. అమ్మ నా చేతులు పట్టుకుని ఏడ్చిన విషయం నాకు పదే పదే గుర్తు వచ్చేది. పడుకున్నా నిద్ర పట్టేది కాదు. నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగేవి. అన్నీ పంచుకునేందుకు అమ్మకు ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేది, నేను ఉండి ఏం లాభం అని నన్ను నేను నిందించుకున్నాను. మా నాన్న చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ బాబాయిని కలిశాను. ఆయన మా ఊరి నుంచి 2 ఊళ్ళ అవతల ఉంటున్నాడు. ఆయన మొదట నాన్న విషయం బయటపెట్టలేదు. నేను పదే పదే బలవంతం చేస్తే నన్ను ఊరి చివర పోలేరమ్మ గుడిసె దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ గుడిసెలో నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి బయటికి వచ్చింది. మంచి ఒడ్డు, పొడుగు, ఆకర్షణీయమైన కళ్ళు, నిండు పసిమి ముఖవర్చస్సు, ఉంగరాల జుట్టు, గుండ్రని భుజాలు, పొందికైన తలకట్టు, బారెడు జడ వేసుకుని, ఎవరండీ అంటూ వాళ్ళ అమ్మ కోసం వచ్చానని తెలుసుకుని దగ్గరలోనే ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మను తీసుకుని వచ్చింది. శ్రీనివాస్ బాబాయిని చూస్తూనే ఆమె 2 చేతులు జోడించి చాలా వినయంగా, అన్నయ్య, బాగున్నారా? ఆయన ఎలా ఉన్నారు అని అడిగింది. నేనెవరో, ఎందుకు వచ్చానో మొత్తం చెప్పాడు బాబాయ్. వెంటనే ఆమె నా వైపు తిరిగి, బాబూ, మేము మీ ఊరు వైపు వచ్చే సాహసం కూడా చేయం. ఆయన్ని కంటితో చూసి దాదాపు 10 ఏళ్ళు అయ్యింది. దీని 8వ ఏట పుట్టినరోజుకి రావడమే. అప్పుడు కూడా ఈ ఊర్లో పొలం కౌలుకు ఇస్తానని అబద్ధం చెప్పి వచ్చారట. మేము చాలా పేదోళ్ళం. అంతకుముందు అయ్యగారు డబ్బైనా పంపేవారు. ఇప్పుడు అదినూ లేదు. ఆ గుడి శుభ్రం చేసుకుంటూ ఎవరైనా పెడితే తింటున్నాం అని బోరున ఏడ్చింది.
ఛీ, నేను ఎంత పాపిని! ఆమెను ఏడిపించే హక్కు, నిలదీసే హక్కు నాకు ఎక్కడిది అనిపించింది. అప్పుడే శ్రీనివాస్ బాబాయ్ అంతా చెప్పాడు. ఆమె పొలాన్ని తాకట్టు పెట్టి విడిపించుకోలేకపోతే మా నాన్న ఆమెను లోబరుచుకుని తనకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఆమెను మోసం చేశాడని, ఏదైతే నిజం కాకూడదు అనుకుంటూ అక్కడికి వెళ్ళానో అదే కళ్ల ముందు వాస్తవమై పారదర్శకమవుతుంటే నాకు శ్వాస ఆడలేదు. ఏదో ముళ్ళకంప నా నెత్తిన పడినట్లు అనిపించింది. ఆ రోజు నుంచి వాళ్లకు ఏ కష్టాలు రాకుండా ఈ రోజు వరకు చూసుకుంటూ వచ్చాను. నాన్న చనిపోయినప్పుడు కూడా దూరం నుంచి చూసి వెళ్లేలా ఏర్పాటు కూడా చేశాను. ఒక అన్నలా దుర్గకి దన్నుగా నిలబడ్డాను. మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి కూడా చేద్దామనుకుంటుంటే అప్పటికే శుష్కించిన వాళ్ల అమ్మ శరీరం భూలోకాన్ని వదిలేసింది. చెల్లి బాధ్యతను నాకు అప్పగించేశాననే ధీమాతో నేను అమ్మని చూసుకోవడం కోసం ఒక కేర్టేకర్ని చూస్తున్నానని తెలిసి దుర్గా ఒప్పుకోలేదు. సొంత కూతురులా కంటికి రెప్పలా తానే చూసుకుంటానంది. ఈ అవకాశం ఇవ్వమని బతిమాలింది. అలాగే అమ్మను మామూలు మనిషిని చేసింది. ఆ రోజు అమ్మతో నాన్న అలాంటి వాడు కాదని, నేను వాకబు చేశానని అబద్ధం చెప్పాను. అదే అమ్మతో ఈరోజు నిజం చెప్పాలి. అయితే సవతి కూతురుతో తనకు సపర్యలు చేయించానని తెలిస్తే ఏది ఏమైనా చెప్పాలి అని నిర్ణయించుకుని కిందకు వచ్చాను. అమ్మ వంటగదిలోకి వెళ్ళి వేడిగా కాఫీ తీసుకుని వచ్చింది. నువ్వు దేని గురించి నాతో మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. చూడు నాన్నా, వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. స్వార్థం, ఆవేశం, బాధ, అహం అన్నీ కంచెలా అల్లుకుపోతాయి. పాపం, ఇప్పటికే మన వల్ల దుర్గా వాళ్ళమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంత వయసు అయిపోయాక నేను ఎవరిని సాధిస్తాను? అన్యాయం చేసిపోయిన మీ నాన్ననా? అమ్మను పోగొట్టుకుని నాలో తన అమ్మని వెతుక్కున్న ఈ అమ్మాయినా? సొంత కూతురు కంటే ఎక్కువ సేవ చేసింది ఇన్నాళ్ళు. ఈ అమ్మాయి ఎవరో తెలియనప్పుడు నాకు రాని కోపం ఇప్పుడు వస్తే అది నా లోపం అవుతుంది. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నానంటే అది దుర్గ వల్లే. నాకు మరో జన్మ ఇచ్చిన ఈ చిట్టి తల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మీ నాన్న బాధ్యతని నువ్వు నెరవేర్చినట్టు అవుతుంది అంది. కాఫీ గడగడా తాగేసి ఒక్కసారిగా అమ్మని హత్తుకున్నాను. అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్న దుర్గని కూడా అమ్మ దగ్గరికి తీసుకుంది. మా ఇద్దరి తలలో నిమురుతూ, నా ఆయుష్ కూడా పోసుకుని ఇద్దరూ తోడబుట్టిన వాళ్లలాగా సంతోషంగా ఉండండి అంది. సొంత అత్తయ్య అనే బాధ్యతని విస్మరించిన ఉన్నత విద్యా ఉద్యోగవంతురాలైన నా విద్య కన్నా అమ్మే ఉన్నతంగా కనిపిస్తోంది. అమ్మ ఆదిదైవమై ఓనమాలు దిద్దించడమే కాదు, తన దొడ్డ మనసుతో బతుకు పాఠాన్ని కూడా నేర్పుతోంది. యుక్తాయుక్త విచక్షణ, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడానికి ఏ పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు, హోదాలు అవసరం లేదని థర్డ్ ఫార్మ్ వరకు మాత్రమే చదువుకున్న మా అమ్మ నిరూపించింది. అదండి ఈ వారం కథ. అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభ సందర్భాన జీవి హేమలత గారి బహుమతి పొందిన కథ అమ్మ మనసు. ఇక రచయిత్రి పరిచయానికి వస్తే, అమ్మే ఆదిదైవం, ఆమె మనసు అనంతరం అని తన కథ ద్వారా చాటుతున్నారు రచయిత్రి జీవి హేమలత. గుంటూరు వీరి స్వస్థలం. ఉపాధ్యాయురాలిగా 23 ఏళ్ల అనుభవం ఉంది. కథలు, కవితలు చదవడం, రాయడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నారు. ప్రేమ్చంద్, ధన్పత్ రాయ్ రచనలంటే అభిమానం.
వాస్తవ విషయాల్ని కథలుగా మలిచే ఆయన సాహిత్యం కోసమే హిందీపై పట్టు సాధించారు. ఎంఏ హిందీ పూర్తి చేశారు. భర్త శ్రీధర్ కుమార్ ప్రోత్సాహంతో కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన రచనలు చాలా తక్కువ. ఆ కొద్ది కథలకి కూడా వివిధ కథల పోటీల్లో బహుమతులు అందుకున్నారు. డిజిటల్ పత్రికలకు కథలు, కవితలు పంపుతూ సాహితీ సేవ కొనసాగిస్తున్నారు. బాలికల అక్షరాస్యతా శాతాన్ని పెంచడం కోసం వివిధ కార్యక్రమాలు రూపొందించారు. బాలికలకు ప్రేరణ కలిగేలా కొన్ని రచనలు చేశారు. విద్యార్థుల కోసం జాగృతి అనే గీత సంపుటి రాశారు. విద్యార్థులతో ఆమె రూపొందించిన పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారం కావడం విశేషం. 2018లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. ఇంతటి మంచి కథను అందించిన రచయిత్రి జీవి హేమలత గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ కథను ఆడియోగా మలచి మరికొంతమంది శ్రోతల వరకు చేర్చడానికి అంగీకరించి అనుమతినిచ్చిన హేమలత గారికి మా నమస్సులు, శుభవందనములు. కథ ముందు చెప్పినట్టు ఈ అంతర్జాతీయ మాతృదినోత్సవం ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయం మీద ఒక వ్యాసం చదివాను. ఆ వ్యాసాన్ని యథాతథంగా మీకు చదివి వినిపిస్తాను. When is Mother's Day 2026 in India? Mother's Day will be celebrated on May 10th, 2026 in India. The significance of the day goes far beyond flowers and celebrations. It is a heartfelt acknowledgement of a mother's invisible labor, sleepless nights, constant worrying, endless sacrifices, and unwavering unconditional support. Some days pass quietly, and then some days remind us of the loudest love we have ever known. Mother's Day is one of them. Celebrated with utmost gusto on the second Sunday of May in India, this year it falls on May 10th, that is today, turning an ordinary weekend into something historians trace the roots of this celebration to ancient Greek antiquity, an era defined by the ritualistic veneration of maternal figures such as Rhea and Cybele. Modern day celebrations, however, are attributed to Anna Jarvis, who, after losing her mother in 1905, wanted to honor her love in a way that felt real and lasting. In 1908, she organized the first Mother's Day gathering, a quiet, emotional tribute rather than a grand celebration. By 1914, the then President Woodrow Wilson officially recognized it in the US, and what started as one daughter's love soon became a global tradition. Slowly, different cultures embraced it in their own ways, shaping it into a day that feels both universal and deeply personal. Over time, it moved beyond borders, languages, and traditions, yet the emotion behind it remained the same. In our fast-paced lives, Mother's Day reminds us to pause, express love, and find meaning in simple, heartfelt moments. In India, Mother's Day carries its own unique warmth. It's not always grand gestures, writing a handwritten note, cooking her favorite meal, and sitting beside her without distractions hold as much value. Because if there is one thing mothers teach us, it is that love doesn't need to be loud to be powerful. Indians are all geared up for Mother's Day celebration today. The significance of this day goes beyond celebration.
It is about acknowledging the invisible labor, the sleepless nights, the constant worrying, and the unconditional support. It's about pausing and saying what we often assume they already know. Celebrations today have evolved. Some people plan surprise breakfasts. Others take their moms out for a day they don't have to think about responsibilities. Many choose meaningful gifts, something personal rather than expensive. A memory scrapbook, a heartfelt letter, or even a day dedicated entirely to her choices can mean more than anything bought last minute. If you are wondering what to gift, think less perfect and more personal. What makes her smile? What does she never buy for herself? Sometimes the best gift is simply your time, undivided and present. Mother's Day is not about perfection, it's about presence. Because at the end of the day, no matter how much we grow, achieve, or change, there's always someone who still sees us as their whole world. And maybe, just maybe, this is the day we remind her that she's ours too. Happy Mother's Day.